హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏదో లెక్క అట్టట్టున్నామని అంటారా? ఈరోజు మేము పొద్దున్నే ఎక్కడికెళ్తున్నామంటే, మా ఊర్లో మా తమ్ముడు పెళ్ళుంది. అదే మా తమ్ముడంటే బాబాయ్ కొడుకన్నమాట. అసలు పల్లెటూరు స్టైల్‌లో పెళ్ళిళ్ళైతే అద్దిరిపోతాయి. మీకు మొత్తం చూపిస్తాను. వీడియో చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక మా పిల్లలైతే రేపు ఊరెళ్దామంటే ఈరోజు నైటంతా నిద్రపోరు. ఇక మార్నింగ్ లేసి వెహికల్ ఎక్కంగానే ఎటు పడ్డా వాళ్ళు అటు పడుకొని నిద్రపోతా ఉంటారన్నమాట. ఇది చాలదన్నట్టు మళ్ళీ మధ్యలో వామిటింగ్స్ కూడా అవుతుంటాయి. అందుకని చెప్పి కారు మధ్యలో ఆపుకుంటూ వస్తాము. అందుకని మేము ఎక్కడికైనా రావాలి అంటే కొంచెం ఎర్లీగానే బయలుదేరుతాం అన్నమాట. ఇంకా మొత్తానికి పెళ్ళింటికైతే వచ్చేసాము. ఇదే పెళ్లి కొడుకోళ్ళ ఇల్లు. కెమెరా అట పెట్టంగానే అసలు అందరూ ఏదో విచిత్రంగా చూస్తారు. ఇంకా పెళ్లి కొడుకోళ్ళ ఇంటి పక్కనే మండపం అయితే కట్టేశారు. మండపం చూసారు కదా ఎంత బాగా డెకరేషన్ చేశారో. పాపం నైట్ అంతా నిద్రపోకుండా దీన్ని మొత్తం ఈ విధంగా డెకరేషన్ చేశారంట. పెళ్లి అయిన 10 నిమిషాలకే అసలు దీని పరిస్థితి మారిపోయింది. దీన్ని చూసి పెళ్లి కొడుకోళ్ళు చాలా ఫీల్ అయ్యారన్నమాట. అసలు ఏం జరిగింది అనేది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాలేండి. ఇక్కడ పెళ్లి కూతుళ్ళందరూ కూర్చోడానికి ఈ విధంగా అయితే చైర్స్ అయితే వేసేసారు. ఇక్కడ మా వారు వాళ్ళ పిన్ని ఈ మండపం, ఈ డెకరేషన్, ఈ లైటింగ్స్ నైట్ అంతా మేలుకొని మనమే చేసాము అన్నట్టుగా డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇంకా వీళ్ళు చేసిందేమి లేదు, ఊరికే జస్ట్ అలా మాట్లాడుకుంటున్నారు అన్నమాట. నేను వీడియో తీసానని తెలిసి కూడా తెలియనట్టుగానే ఏదో క్యాజువల్గా మాట్లాడుకుంటా ఉన్నారు. సరేలేండి, వీళ్ళ సంగతి వదిలేసి మనం లోపలికి పోదాం రండి. ఇక్కడ మా అత్తయ్య ఏం చేస్తుందంటే ఈ గోడకి ఎన్ని లైట్లు వేసారా అని చెప్పి లెక్క పెడుతుంది. అవి లెక్క సరిగా వచ్చినట్లేదు. అబ్బాయి ఇదంతా మన వల్ల అయ్యే పనులుగా అన్నట్టున్నాయి అని చెప్పేసి వెనక్కి వచ్చేస్తున్నాను అనమాట. సరేలేండి, వాళ్ళు గోడకి ఎన్ని లైట్లు వేస్తే మనకి ఎందుకు, అవన్నీ లెక్క పెట్టాల్సిన పనే ఉంది. అసలు ఇంకా పెళ్లికి ఎవ్వరు రాలేదు. ఈ పెళ్లి ముహూర్తం మార్నింగ్ 8:30 గంట. మన సైడ్ పెళ్లిళ్ళు 8:30కి ముహూర్తం అయితే 10కో 11కో చేస్తారు. అందుకని చెప్పేసి అది అందరికీ తెలిసిన విషయమే కదా. అందుకని ఇంకా ఎవరు రాలేదు. ఇంకా పెళ్లి కూతురు కూడా రాలేదండి. మేమే పొద్దున్నే వచ్చేసాం. ఇంకా మండపం దగ్గర ఎవరు లేరు, ఖాళీగా ఉంది కాబట్టి కొంచెం వీడియో అయితే తీసుకుంటున్నాము. అంత దూరం నుంచి వచ్చినప్పుడు ఆ మాత్రం తీసుకోవద్దా? ఇంకా అలా తీసుకుంటూ ఎవరైనా కనిపిస్తారో వాళ్ళని వీడియో తీయాలని చెప్పి పోతా ఉన్నాం. ఎందుకంటే మన ఛానల్లో మనమే కాకుండా ఊర్లో ఉండే జనాలు అందరూ ఉండొద్దా? వాళ్ళు వద్దు అన్నా కానీ వాళ్ళని వీడియో తీసి మన ఛానల్లో పెట్టుకోవటమే మన స్పెషాలిటీ. ఇంక ఇది ఉదయం పెళ్లి కాబట్టి టిఫిన్ పెట్టాలి కదా. అందుకని చెప్పి టిఫిన్ కోసమని పప్పు పొంగలి, ఇందులోకి టమాటా చట్నీ చేశారు. టిఫిన్ అయితే అద్దిరిపోయింది. ఇక నేను తినేసాను, మా వారైతే తింటా ఉన్నారు. ఈ తినే లోపల పెళ్లి కూతురు కూడా వచ్చేసింది. ఇదేనండి పెళ్లి కూతురు వాళ్ళ కారు. ఆ పల్లెటూరులో ఎలాగంటే పెళ్లి కూతురు డైరెక్ట్గా మండపం దగ్గరికి రాదు. ఆ ఊర్లో ఏదైనా గుడి ఉంటే ఆ గుడి దగ్గర దిగుతారన్నమాట. అప్పుడు పెళ్లి కొడుకు అక్క చెల్లెలు తాంబూలం తీసుకొని పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి తాంబూలం ఇచ్చి పెళ్లి కూతుర్ని మండపంలోకి తీసుకొని వస్తారు. ఇది పల్లెటూరు ఆచారం అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి మేము అందరం కూడా ఆ గుడి దగ్గరికి అయితే వచ్చాము. వీడిని చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు. వీడు వచ్చేసి మా మేనమామ మనవడు. చూడటానికి చిన్న పిల్లోలాగే ఉంటాడు కానీ సినిమా సాంగ్స్ అయితే చాలా పిచ్చి వీడికి. అసలు ఒకసారి మొబైల్లో సినిమా సాంగ్స్ పెట్టామనుకోండి, ఇంకా ఏడవడు, అన్నం తినడు, గమ్మున వాటిని చూస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ పెళ్లి కూతురు కూడా కారు దిగింది. చూడండి పెళ్లి కూతుర్ని మీకు ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి? పెళ్లి కూతురు కంటే వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళే హెవీగా రెడీ అయిపోయి ఉన్నారు. సరే, ఇంక ఈ మిడిల్లో ఉంది కదా ఈ అమ్మాయి పెళ్లి కూతురు. ఇంక వీళ్ళు గుడి లోపలికి వెళ్ళారన్నమాట. ఇక్కడ మా వాళ్ళందరూ రెడీ అయిపోయేసి గుడి దగ్గరికి వచ్చేసారు. మా తమ్ముడు, మామయ్య అందరూ ఉన్నారన్నమాట. ఇంకా ఒక సైడ్ వాళ్ళు, ఒక సైడ్ మేము వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ పెళ్లి కూతురు వచ్చిందే తనని చూద్దామే అని ఏమన్నా ఉందా వీళ్ళగా? ఇక్కడ కూడా నీ చీర అంతా, నీ జాకెట్ అంతా అని మాట్లాడుకునే సరిపోతుంది. ఆడవాళ్ళందరూ మాకు దగ్గర చేస్తే ఇలానే ఉంటుంది లేండి. ఇక లోపలికి వెళ్ళి తాంబూలం ఇచ్చిన తర్వాత ఈ అమ్మాయి అన్నమాట వైట్ శారీ కట్టుకుంది కదా, ఆ అమ్మాయి పెళ్లి కొడుకు చెల్లెలు. ఇంకా తాంబూలం ఇచ్చిన తర్వాత పెళ్లి కూతుర్ని మండపంలోకి అయితే తీసుకొని వస్తున్నారు. కనిపించిందా పెళ్లి కూతురు? కన్ఫ్యూజ్ అవ్వకండి, అక్కడ పటం పట్టుకోండి కదా, ఆ అమ్మాయి పెళ్లి కూతురు. సరే, కనిపించకపోతే అక్కడ మండపంలోకి వస్తుంది కదా, అప్పుడు చూపిస్తాలేండి క్లియర్గా. ఇక నేను ఈ ఫోన్ పట్టుకొని వాళ్ళని వీడియో తీను, వీళ్ళని వీడియో తీనే సరిపోతుండే. ఇంకా ఫైనల్గా మండపం దగ్గరికి అయితే పూజారి అయితే వచ్చేసాడు. ఇంకా కెమెరామ్యాన్స్ కూడా వస్తారు. వాళ్ళ మనవల్ని అసలు దగ్గరికి కూడా రానిరు. ఈ అబ్బాయి పెళ్లి కొడుకు కూడా వచ్చేసాడు. చూడండి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎంత బాగున్నారో. నాకైతే చాలా బాగా నచ్చారు వీళ్ళిద్దరూ. పెళ్లి కూతురు శారీ అయితే అసలు ఎంత బాగుందో, ఎక్సలెంట్గా ఉంది. మనం పెళ్లి కంటే కూడా పెళ్లి కూతురు చీర ఎంత, జాకెట్ ఎంత, ఏం నగలేసుకుంది ఇయే కదా చూస్తాము. ఏందోనబ్బా ఆటోమేటిక్గా కన్ను అటు వెళ్ళిపోతుంది, అది ఎందుకో కానీ. సరే, ఇక్కడ కెమెరామ్యాన్స్ కూడా వచ్చేసారు. అటొక ట్రైపాడు ఇటొక ట్రైపాడు పెట్టేసి ఇంకా ఎవరిని రానివ్వరట. మనం ఏదైనా ఒక చిన్న వీడియో తీసుకోందాం అనుకుంటే జరగండి పక్కకు అని అంటారు. నేను ఒక చిన్న పొరపాటు చేసిన, మా ఇంట్లో ఉండే ట్రైపాడ్ తీసుకొని వచ్చి ఈ 2 ట్రైపాడ్ మధ్యలో పెట్టేసి దానికి ఫోన్ పెట్టేసి కెమెరా ఆన్ చేసేస్తుంటే
మొత్తం వీడియో కట్ అవ్వకుండా రికార్డ్ అయిపోయి ఉండేది. ఈసారి ఎవరికన్నా పెళ్ళికి పోతే అట్టే చేస్తా. ఇంక ఉట్టి ఫోన్ పట్టుకొని తిరుగుతా ఉన్నాం అనుకో, వీళ్ళు రానీరు, పక్క జరగండి అంటారు. మధ్యలో ఈ డ్రోన్ ఒకటి మేము ఆడుంటే ఆడికే వస్తుంది. మేమే ముందు అంతంత మాత్రంగా తల దూకొని ఉంటే అది వచ్చి మా జుట్టు అంతా ఎగర కొట్టేస్తుంది. ఇంకా మొత్తానికి అడ్డుపడి ఇటుబడి ముహూర్తం టైం కూడా అయిపోయింది. ఇంకా అందరికి అక్షింతలు బంచేసి పెళ్లి కొడుకు తాలిబొట్టు అయితే కట్టేశాడు. ఎక్కడ బాగా చూపినిస్తున్నారా, ఇటు పక్క వస్తే ఈ కెమెరా మ్యాన్స్ జరుగు అంటుండే, అటు పక్క పోతే ఆడోళ్ళు జరుగు అంటుండే. ఇంకా ఈ ఇద్దరి మధ్యలో ఎలాగోలా వీడియో తీసి పెట్టేలేండి. ఇక్కడ వైట్ శారీ కట్టుకోండి కదా, ఆమె వచ్చేసి పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ అన్నమాట. ఇక మొత్తానికి పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరూ స్టేజ్కి అక్షంతలు వేయలేరని చెప్పి ఇంకా పూజారి వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చి ముందు కూర్చోబెట్టారు. ఇక అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అక్షంతలు వేస్తూ ఫోటోలు వీడియోలు అయితే తీసుకుంటున్నారు. ఇక అందరూ అయిపోయిన తర్వాత ఈ బిల్లులో రింగ్ అయితే వేశారు. ఇక్కడ పెళ్లి కూతురు ఏదో ఆలోచిస్తూ మర్చిపోయినట్టుంది, అందుకని వెంటనే పెళ్లి కొడుకు అయితే రింగ్ తీసేశాడు. ఇలా 3 times పెళ్లి కొడుకే రింగ్ తీసాడు అనమాట. ఇది కూడా ఎక్కడ చూడనిస్తున్నారు, ఆడ కూర్చొని ఏదేదో మాట్లాడుకుంటా ఉంటే ఇవన్నీ అయిపోతుండే. నేను అటు మాట్లాడను, ఇటు వచ్చి వీడియో తీసుకొని సరిపోయింది. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఏంది, భోజనాలు కదా, రండి మా వాళ్ళు ఏమేమి స్పెషల్ చేస్తారో చూపిస్తా. ఇది వచ్చి బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్, గారెలు, ఇంకా ఏంటేంటో చేస్తున్నారు. ఇదంతా వచ్చేసి కుకింగ్ సెక్షన్ అన్నమాట. వీళ్ళు చేసినవి తింటమే కానీ ఇక్కడ మనకంటూ పనే ఉండదు. మా బాబాయ్ చూడండి ఎంత బాగా కుకింగ్ చేస్తున్నారో. ఇంకా భోజనాలు కూడా రెడీ అయిపోయినాయి. ఇక్కడ ఏమేమి వెరైటీ వేసారో చూపిద్దామని చెప్పి కొద్దిగా జరగండి అక్క వీడియో తీసుకుంటానంటే వీడియో లేదు ఏం లేదని చెప్పి నెట్టేస్తున్నారు. ఇదేం ఆర్టీసీ బస్సు అనుకుంటున్నారో లేకపోతే భోజనాలు లైన్ అనుకుంటున్నారో నాకేం అర్థం కాలేదు. సరే వెళ్తే ఎందుకని చెప్పేసి మేము కూడా కొంచెం తినేసి ఇక అట్టా పోయి పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఒక ఫోటో అయితే తీసేసుకున్నాము. అసలు ఫోటోలు తీసుకొని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అలా స్టేజ్ దిగారో లేదో అసలు పిల్లలు చూడండి పాపం ఎవ్వరు చూడలేదు. స్టేజ్ మొత్తాన్ని గందరగోళం చేసేసారు పాపము. ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోలు తీపించుకోవాలంట. స్టేజ్ నెట్ చేసేసరికి కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు. కానీ చేసింది మన పిల్లలే కదని చెప్పేసి కొద్దిగా అడ్జస్ట్ అయ్యారన్నమాట. వీళ్ళు అరుంధతి నక్షత్రం కూడా చూసినట్లేదు. ఆ కెమెరా మ్యాన్స్ వీళ్ళని ఏవేవో స్టిల్స్తో ఫోటోలు తీస్తూ ఉన్నసరికి పూజారి కూడా వెళ్ళిపోయినట్టున్నారు. ఇంకా ఇది వచ్చేసి సాయంత్రం పూట ఇంటి నలుగు అనమాట. ఈ నలుగు పెట్టిన తర్వాత వసంతాలు పోసుకుంటారు. ఇది చాలా బాగుంటుంది. పల్లెటూరులో ముఖ్యంగా ఇదే అన్నమాట ఎక్కువ సందడి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేస్తారు. ఇంకా అందరూ వచ్చేసి వీళ్ళకి నలుగు అయితే పెడతారు. దీన్ని నలుగు అంటారు. మీకు కూడా తెలిసే ఉంటుందిలేండి మ్యాక్సిమం. కాకపోతే టౌన్లో వాళ్ళు కొద్దిగా వేరుగా చేసుకుంటారు, మా పల్లెటూరులో వాళ్ళు కొద్దిగా వేరుగా చేసుకుంటారు అన్నమాట. ఇంకా ఇక్కడ కూడా కెమెరా మ్యాన్లు దగ్గరికి రాణిస్తున్నారా, ఆడ టెస్ట్ వేసుకొని కూర్చున్నారు. ఇంకా అందరిని అటుకోండి ఇటుకోండి అని చెప్పి జరుపుతూ ఉన్నారు. ఇంకా ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అత్త వరుస అయిన వాళ్ళు పిన్ని వరుస అయిన వాళ్ళు అందరూ కొంచెం చక్కగా ఇలా నలుగైతే పెట్టేస్తారన్నమాట. ఇక్కడ మేము అందరం కూర్చొని ఇక్కడ కూడా కబుర్లే, ఏందో ఈ మాటలు ఎంతసేపు మాట్లాడుకున్నా ఇవి అయిపోయేటట్లేవు. ఇక్కడ ఏందో మా మామయ్య కూతురు మా చెల్లెలు అన్నమాట, ఏదో సీరియస్గా డిస్కషన్ చేస్తుంది. కానీ నేను ఏమిన్నానో మర్చిపోయాను. ఇంకా వీడు చూడండి అసలు ఎందుకు కూర్చున్నావురా భగవంతుడా అని ఫీల్ అవుతున్నాడు. పసుపు మొత్తం పూసి పెట్టేశారు వాడికి. ఇంకా సరే పూస్తే పూసిన నన్ను కూడా బాగా తీయండి వీడియో అన్నట్టుగా చూస్తున్నాడు. ఇంకా మా వారికి ఫోన్ నుంచి వీడియో తీయమంటే ఏ కాడికి తీసుకొని వచ్చి మా మొక్కల్లోనే పెడుతున్నాడు ఈ కెమెరాని. ఇంకా సరే అందరైతే నలుగు పెట్టారు. వాళ్ళతో పాటు నేను కూడా పెట్టేసేలేండి, ఏదైనా ఒక 2 అరటిపళ్ళు వేస్తే తినేసి ఆడ కూర్చుందామని చెప్పి నలుగు పెట్టేశాను. చక్కగా తాంబూలం అయితే ఇచ్చేశారు. అసలు ఆ పల్లెటూరులో పెళ్ళిళ్ళు ఎంత సందడిగా ఉంటాయంటే ఎన్నిసార్లు పల్లెటూరులో పెళ్ళికి వచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంత బాగుంటుంది ఇక్కడ. ఇంకా అత్తయ్య వాళ్ళు పాటలు పాడారు, ఇంకా చాలా చేశారు, కేక్ కట్ చేశారు. ఇవన్నీ షూట్ చేయలేదు ఎందుకంటే నా ఫోన్లో ఎప్పుడు స్పేస్ ఉంటుంది కాబట్టి అవన్నీ తీయలేదన్నమాట. ఇంతవరకే తీసాను. ఈ తాంబూలం తీసుకున్న తర్వాత అందరైతే వచ్చి నలుగు పెట్టేశారు. తర్వాత ఇంకేంటంటే ఇప్పుడు వసంతాలు అన్నమాట, దాన్ని కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. ఇక్కడ పెళ్ళికొడుకు అరిసేది నన్ను కాదులేండి, నా ముందు ఎవరో కూర్చో ఉన్నారు వాళ్ళని అరిసాడన్నమాట. ఇలా ఇంటి నలుగు పెట్టేసిన తర్వాత ఇంకా బయటకైతే తీసుకొని వస్తారు. మనకు బయట వాకిలు ఉంటుంది కదా, అక్కడికైతే తీసుకొని వస్తారు. ఇవే వసంతాలు అంటే ఈ బిందెల్లో వాటర్ నింపేస్తారు. ఇంకా కొంతమంది అయితే పెద్ద పెద్ద బ్యారీలే పెడతారన్నమాట. ఇంకా ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఈ పీటలు వేసి ఈ పీటల మీద నిల్చోబెడతారు. నిల్చోబెట్టిన తర్వాత అబ్బాయికి కొన్ని గ్లాసులో పాలు ఇచ్చి ఇవి నోట్లో పోసుకొని అమ్మాయి భుజం మీద ఊపిస్తారన్నమాట. ఇక్కడే డామినేషన్, అబ్బాయి ఏమో అమ్మాయి భుజం మీద ఉయ్యాలా, అమ్మాయి ఏమో అబ్బాయి కాలు బొటన వేల మీద ఉయ్యాలన్నమాట. ఇక్కడే తొక్కేయాలని చూస్తారు. కానీ ఇక్కడ అమ్మాయి ఏం చేసిందో చూడండి, మనం ఎందుకు తగ్గాలి, తగ్గేదే లేదని చెప్పేసి
పెళ్లి కొడుకి చెస్ట్ మీద ఊసింది. ఇంకా అందరూ ఉంటారు కదా పక్కన అత్తయ్య వాళ్ళందరూ ఉండేసి, ఏ అక్కడ కాదు కింద బొటన వేలు మీద ఉయ్యాలనేసరికి అప్పుడు కింద ఊసిందనమాట. ఆల్రెడీ ఒకసారి డామినేషన్ చేసింది కదా, చాలు. ఇంకా ఇది అయిపోయిన తర్వాత కెమెరామ్యాన్స్ ఏడ కూడా తిరుగుతూనే ఉన్నారు. దేవుడా! ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా అక్కడుండే నీళ్ళైతే పోసుకుంటారనమాట. ఇవే వసంతాలు. మీ సైడ్ కూడా ఇలానే జరుపుకుంటారా? లేక మీ సైడు పెళ్ళిళ్ళు ఎలా జరుపుకుంటారు అనేది కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఈ వసంతాలు చాలా సరదాగా జరుగుతాయి. ఇంకా ఇక్కడ ఎవరు పోసుకోలేదు కానీ పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు తర్వాత అత్తలు వరుసలుంటారు కదా, వాళ్ళందరూ అయితే అసలు ఏం పోసుకుంటారో వాటరు. ఫుల్లుగా తడిపేసుకుంటానమాట. ఇది స్టేజ్ 1 అంటే ఫస్ట్ ఇలా చిన్నగా పోసుకుంటానమాట. స్టేజ్ 2 కూడా చూడండి. అప్పుడు కొద్దిగా ఫాస్ట్‌గా పోసుకుంటారు. ఇది స్టేజ్ 2 చూడండి ఎంత ఫాస్ట్‌గా పోసుకుంటున్నారో. అందరూ ఎంకరేజ్ చేస్తుంటారు. పొయ్యి పొయ్యి అని చెప్పేసి చాలా సందడిగా చాలా సరదాగా ఉంటుంది. ఇది స్టేజ్ 3. ఇక్కడ ఏంటంటే ఈ బిందెలు, బకెట్లు ఎత్తుకొని పోసేసుకుంటానమాట. ఇక్కడ అబ్బాయి కాబట్టి బకెట్ ఎత్తి పోసేసాడు. బిందె కూడా ఎత్తి పోసేస్తున్నాడు. ఇక్కడ అమ్మాయి కాబట్టి పాపం ఎత్తలేక గమ్మునుంది. ఇప్పుడు చూడండి అమ్మాయి వాళ్ళ అన్నయ్య వస్తాడు. అమ్మాయికి బాగా హెల్ప్ చేసి అబ్బాయిని ముంచేస్తాడన్నమాట. అదే అండి తడిపేస్తాడు. లేకపోతే ఎంతసేపటికి అబ్బాయి ఇలా పోస్తా ఉంటే ఎలాగా? అమ్మాయి కూడా కొద్దిగా డామినేషన్ చేయాలి కదా! అందుకని చెప్పేసి ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య వచ్చేసి ఈ 2 బకెట్లు వాటర్ ఎత్తేసి అబ్బాయి మీద పోసేస్తాడు. అప్పుడు మేమందరం కూడా కొంచెం బాగా సాటిస్ఫాక్షన్ అయ్యామన్నమాట. అసలు ఇవన్నీ చూస్తుంటే చాలా సరదాగా ఉంటుంది కదా! మనోళ్ళు పాత ఆచారాలు, పద్ధతులు వేటిని పోగొట్టకుండా ఇప్పటిదాకా లాక్కొనొస్తా ఉన్నారు. ఇక ముందు ముందు ఎలా ఉంటదో. ఇంకేంటి సక్సెస్‌ఫుల్‌గా వసంతాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకేముందండి పొద్దుపోతుంది. ఎవరిళ్ళకి వాళ్ళు పోవాలి కదా! పదండి మన ఇంటికి కూడా మనం వచ్చేసేయాల. ఇంకేదైనా విషయాలుంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.